హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, మనం అనంతపురంలోని ఎస్వి సినిమాక్స్ థియేటర్ అవుతున్నాము. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అండి. సో పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మన ఛానల్ తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎస్వి సినిమాక్స్ థియేటర్ లో గబ్బర్ సింగ్ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. ఫ్యాన్స్ అండ్ పబ్లిక్ అంతా కూడా లోపల మూవీ చూస్తున్నారు. ఇంకా సపట్లో వారు బయటికి రాబోతున్నారు. వారు బయటికి రాగానే ఈ గబ్బర్ సింగ్ సినిమాని మళ్ళీ చూద్దాం, పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ కి ఏ విధంగా అనిపించిందో వారిని అడిగి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ ఒక్కటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో చివరికి చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. చెప్పండి. సినిమా అంతా ఒక ఎత్తు, ఇంటర్వ్యూలో ఆయన తెలిసిన మూమెంట్స్ అవన్నీ మా కంటి తడద పెట్టాయి. చిరంజీవి గారి ఇంటికి వెళ్ళింది ఎప్పటికీ మర్చిపోము. ఆ ఇంటర్వ్యూలో ఆ సీన్ వేసినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. నేను ఆ మాట కోసం 10 ఏళ్ళుగా ఇంత మంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్యూర్ అభిమాని. ఆ వీడియో చూసినప్పుడు కంట్లో ఖచ్చితంగా నీళ్ళు వచ్చింటాయి. అనిపించింది సూపర్ అన్న. 12 years తర్వాత వచ్చినా కూడా ఈ రోజు చూసినట్లు ఉంది వైపు. అది కూడా మన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన బర్త్డే రోజు రిలీజ్ చేస్తారు. హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం గారు. 10 ఏళ్ల కష్టం తర్వాత ఎన్నో ఒడిదొడుకులు ఎన్నో అవమానాలు పడి 10 ఏళ్ళకి మనకి June 4th ఏదైతే సంతోషం ఇచ్చాదో అదే 12 ఏళ్ల తర్వాత మన బన్నాన్న చెప్పినట్టు హిందువులకి భగవద్గీత, ముస్లింలకి ఖురాను, అలాగే క్రిస్టియన్స్ కి బైబిల్ లాగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గబ్బర్ సింగ్ అలాంటిది. 12 ఏళ్ల ముందు ఎలా అయితే ఉన్నామో అలాగే జోరు అదే హుషారు. ఎలా ఉంది సార్ గబ్బర్ సింగ్ సినిమా మళ్ళీ చూడడం? గబ్బర్ సింగ్ సినిమా మళ్ళీ చూడటమేమో కానీ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, దానికి కానీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మాత్రం చూడటం మాత్రం చాలా హైలైట్. సుధా థియేటర్ లో 5 షోలు వేసింటే 5 షోలు ఫుల్ అయినాయి. ఇంతవరకు న్యూ రిలీజ్ సినిమా కూడా ఫుల్ కాలేదు. అలాంటిది అయినాయంటే ఇంకా పవన్ కళ్యాణ్ చెప్పనవసరం లేదు. ట్రెండ్ సెట్టర్ అంతే. సినిమాలో అయినా రాజకీయాల్లో అయినా ఎక్కడైనా పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్టర్. ఎలా అనిపించింది? సూపర్, చాలా బాగుంది. ఓకే, థాంక్యూ. ఎలా ఉందన్న గబ్బర్ సింగ్ సినిమా మళ్ళీ చూడడం? ఎలా ఉంది బ్రదర్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ చూడడం? ఎలా ఉంది బ్రదర్ మళ్ళీ చూడడం ఎక్స్పీరియన్స్? ఎలా అనిపించింది బ్రదర్? పండగ ముందే వచ్చింది బ్రో. ఎలా అనిపించింది బ్రదర్ గబ్బర్ సింగ్ సినిమా మళ్ళీ చూడడం? ఎలా అనిపించింది బ్రో అన్నా? ఎలా అనిపించింది అన్న మళ్ళీ చూడడం? చాలా బాగుంది. ఎలా అనిపించింది? ఎలా అనిపించింది బ్రదర్ గబ్బర్ సింగ్ సినిమా మళ్ళీ చూడడం డిప్యూటీ సీఎం అయిన తర్వాత? సార్ ఎలా అనిపించింది బ్రదర్? ఎలా అనిపించింది అన్న మళ్ళీ చూడడం? ఎలా అనిపించింది బ్రదర్ చెప్తారా? చెప్పండి బ్రదర్, ఎలా అనిపించింది బ్రదర్? ఎలా అనిపించింది బ్రదర్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత గబ్బర్ సింగ్ సినిమా మళ్ళీ రిలీజ్ చేశారు. ఆయన బర్త్డే రోజున ఎలా అనిపించింది? బాగా అనిపించింది బ్రో. ఆయన ఫ్యాన్ చాలా బాబు మామూలుగా లేరు. ఓకే, బాగా ఎంజాయ్ చేస్తారు కదా? ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అన్న? హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. ఎలా అనిపిస్తుంది గబ్బర్ సింగ్ సినిమా మళ్ళీ చూడడం? వన్స్ అగైన్ మళ్ళీ ఇంకోసారి చూసే మాకు చాలా సంతోషంగా ఉందండి. ఎలా అనిపించింది బ్రదర్ గబ్బర్ సింగ్ సినిమా మళ్ళీ చూడడం? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన బర్త్డే రోజు రిలీజ్ చేశారు. ఎలా అనిపించింది? లోపల ఎంజాయ్ చేశారా? బాగా ఫుల్ ఎంజాయ్. ఓకే, చెప్పండి సార్, ఎలా అనిపించింది గబ్బర్ సింగ్ సినిమా మళ్ళీ? సూపర్, మళ్ళీ తర్వాత చూస్తున్నాము. సూపర్, ఎక్సలెంట్. అసలు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన బర్త్డే రోజు రిలీజ్ చేశారు. హ్యాపీ? చాలా అందరూ హ్యాపీ, ఫ్యాన్స్ అంతా హ్యాపీ. ఎలా ఎంజాయ్ చేస్తారు చిన్నోడా? బాగుందా సినిమా? ఓకే, ఎవరు సినిమా?
హీరో భీమ్లా నాయక్ గబ్బర్ సింగ్ బాయ్. ఎలా రండి వచ్చేసేయండి ఎలా అనిపించింది అన్న? ఇప్పుడు మళ్ళీ చూస్తున్నా ఎలా అనిపిస్తుంది? 2 సంవత్సరాల తర్వాత బాగా ఎంజాయ్మెంట్ ఉంది మాకి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత గబ్బర్ సింగ్ సినిమా ఆయన బర్త్డే రోజు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు చూసి వస్తున్నారు, ఎలా అనిపించింది మీకు? ఫుల్ హ్యాపీ అనిపించింది. ఫుల్ హ్యాపీ. సో చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి కాలు ఎలా అనిపించింది ఆ మూమెంట్స్? ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఫ్యాన్స్ అండ్ పబ్లిక్ మాటల్లో గబ్బర్ సింగ్ సినిమాని మళ్ళీ చూడడం ఏ విధంగా అనిపించిందో. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన ఛానల్లో ఫ్యాన్స్ చేసిన హంగామా వీడియో కూడా ఉంటుంది. సో ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో చివరి చూసారు కదా, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ DM All in One. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ నౌ.